హలో అందరికీ. ఈరోజు మేబీ నీ రోజు కావచ్చు, కానీ అందరికీ టైం అయితే వస్తుంది. ఇది చెప్పడానికి కారణం వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకుముందు నేను శ్రీలత, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అప్పుడే వీకెండ్ వచ్చేసింది, 5 days అయితే అయిపోయింది. సో ఎంతగానో వెయిట్ చేస్తున్నాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. సో అదే ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు అన్నవి నమోదైనవి అన్నది ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ వచ్చి ఈరోజు మార్నింగ్ జరిగిన లైవ్లో అండ్ ఎపిసోడ్లో కొన్ని 2-3 పాయింట్స్ చాలా అవసరం అనిపించింది. సో అవి నేను మన వీడియోలో లాస్ట్లో మాట్లాడతాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలిమినేషన్ పోల్లో ఫస్ట్ అంటే మంచి స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరంటే విష్ణుప్రియ. ఈ వారం విష్ణుప్రియ పెద్దగా ఆడలేదు, ఎక్కువ కనిపించలేదు, అక్కడక్కడ ప్రెజెన్స్ అయితే ఇచ్చింది, అయినా కూడా తనే టాప్లో ఉంది. కారణం ఏంటంటే కొంతమందికి బిగ్ బాస్ హౌస్లో వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఫాలోయింగ్ వాళ్ళని కాపాడుతుందండి కొన్ని వీక్స్ పాటు. సో అదే జరిగింది విష్ణుప్రియ కూడా. విష్ణుప్రియ ఆల్రెడీ అందరికీ చాలా ఫెమిలియర్ ఫేస్, మనం చాలా షోల్లో చూసాము, మనకు తెలుసు. కాబట్టి మోస్ట్లీ ప్రజలు ఈ టైంలో అందరూ ఎవరికి ఏ సైడ్ ఇంకా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇనిషియల్ వీక్ కాబట్టి ఎవరికి ఫ్యాన్స్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు. సో అందుకని చెప్పి ఫస్ట్ బేస్ ఓట్లు అయితే మాత్రం విష్ణుప్రియకి పడిపోతున్నాయి. కానీ ఆట పరంగా అయితే విష్ణుప్రియ ఇంకా ఆటనైతే ఆడలేదు, ఏదో అక్కడక్కడ కనిపిస్తుంది, వాయిస్ రైజ్ చేస్తుంది, కానీ పెద్దగా ఆట అయితే ఆడలేదు. డాన్స్ మాత్రం బాగా చేస్తుంది. సో విష్ణుప్రియ వచ్చేసి 25 to 30% ఓట్లతో అయితే తను చాలా లీడ్లో ఉందండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉందేమో మణికంఠ. ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, ఒక న్యూ ఫేస్, అసలు మనకు ముందు తెలియని కంప్లీట్గా ఒక న్యూ ఫేస్ అన్నది టాప్ 2లో రన్ అవుతున్నానంటే తన ఒక ఎమోషన్ అండి, కంప్లీట్గా తన ఎమోషన్ వల్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఆ టైప్లో లేకపోతే మన ఎవరికి రికగ్నైజ్ అయ్యేవాడే కాదు. కానీ తన గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, తన ప్లాన్స్ అవ్వచ్చు, లేదా తన ట్రూనెస్ అవ్వచ్చు, తన ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ జనంకి అయితే మణికంఠ నోటెడ్ అయితే అయిపోయాడు. సో తను మించుమించు 30% కాకపోయినా ఒక 15%తో విష్ణుప్రియ తర్వాత అయితే కనుక తను లీడింగ్లో ఉన్నాడనమాట. కానీ తన గేమ్ స్ట్రాటజీ అయితే కనుక చాలా బాగుంది. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ కనిపించాలో మణికంఠకి చాలా బాగా తెలుసు, ఏ టైంలో మాట్లాడాలో తెలుసు, ఏ టైంలో అపోజ్ చేయాలో తెలుసు. సో ఇదే స్ట్రాటజీ అసలు మెయిన్ సింపతి అండి. సింపతి ఎక్కడైనా కూడా వర్కౌట్ అవుతుంది. ఒక టైంలో నచ్చకపోయినా, ఇంకో టైంలో నచ్చకపోయినా, ఏదో టైంలో అవుతుంది. అదే మణికంఠకు వర్కౌట్ అయితే అయిపోయింది. సో అదే రీజన్ మీద తను టాప్ 2లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి ఇద్దరు జంబులు అవుతున్నారండి. మేబీ థర్డ్ అన్నా కావచ్చు, 4 అన్నా కావచ్చు. వీళ్ళిద్దరూ వచ్చేసి పృథ్వీ అండ్ సోనియా. పృథ్వీ మేబీ 3rd ఉండొచ్చు, లేదా 4th ఉండొచ్చు. అలాగే సోనియా కూడా 3rd ఉండొచ్చు, 4th ఉండొచ్చు. ఇంచుమించు నియర్ బై ఓట్స్ 10% ఓట్స్ అండి. ఇద్దరికి అటు ఇటు జంబులు అవుతున్నాయి. మెయిన్ రీజన్ వచ్చేసి సోనియా చాలా 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 బాగా అటెన్షన్ తీసుకుంది కెమెరాస్కి. అది గొడవలే కావచ్చు, డిస్కషన్లే కావచ్చు, ల్యాగే కావచ్చు, వాట్ ఎవర్. తనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతున్నారండి ఇప్పుడిప్పుడే. అంటే తను పెట్టిన గొడవలు, డ్రాగ్ వల్ల కొంచెం ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతున్నారు. అండ్ తనతో పాటు పృథ్వీకి వచ్చేసి ఒక సీరియల్ యాక్టర్ అండి. తను వచ్చేసి మన నిఖిల్ని, యష్మిని, ప్రేరణతో పాటు తిను కూడా కన్నడ బ్యాక్గ్రౌండ్తోనే వచ్చాడు. వాళ్ళు ఎవరు బేసిక్గా నామినేషన్ లేరు. సో తినకు వచ్చేసి పాపులేషన్ చాలా ఎక్కువ ఉందండి. ఆ కన్నడ ఫేమే కానీ, సీరియల్ ఫేమే కానీ, తినకైతే ఆ పాపులేషన్ ఎక్కువ ఉండబట్టి తినకు కూడా మంచి ఓట్లతోనే మూవ్ అవుతున్నాడు. సో ఈ 3-4 ప్లేసెస్లో అయితే పృథ్వీ లేకపోతే సోనియా, వీళ్ళిద్దరూ అయితే కనుక రన్ అవుతున్నారు అనమాట ఓటింగ్లో. అండ్ లాస్ట్ 2 ప్లేసెస్లో ఉంది మాత్రం శేఖర్ భాష అండ్ బేబక్క అండి. మోస్ట్లీ లాస్ట్ నుంచి సెకండ్ శేఖర్ భాష ఉన్నాడు, లాస్ట్ ప్లేస్లో బేబక్క ఉంది. కొన్ని పోల్స్ ప్రకారం అయితే కనుక లాస్ట్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నారు, లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో బేబక్క ఉంది. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఈ వీక్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది బేబక్కకే. ఎందుకంటే ఆవిడ ఏవి మనం చూసినప్పుడు నాగార్జున గారితో చాలా కామెడీ అయితే క్రియేట్ చేసింది, చాలా హ్యూమర్ యూజ్ చేసింది, చాలా బాగా మాట్లాడింది. అప్పుడే అనుకున్నాను చాలా సమయస్ఫూర్తి తనకు ఉంది అని. కానీ ఎండ్ ఆఫ్ ద డే షోలో అంటే ఈ వీక్లో అయితే ఏం కనిపించలేదు. జస్ట్ వంటకి, పప్పుకి, కుక్కర్కి, ఇట్లకే పరిమితం అయిపోయింది. తన కామెడీ సెన్స్ లేదు, తను యూజ్ చేస్తున్న కరాటే పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. అది లైవ్లో ఉంది కానీ అసలు షోలో అయితే ఎక్కడ పెద్దగా చూపించలేదు, ఏదో 1 minute తప్ప.
తను ఎక్కడ ఒక మంచి డైలాగ్ వేసినట్టు కానీ ఒక మంచి హెల్దీ డిస్కషన్ కానీ నేను ఎక్కడా కనిపించలేదు. సో అండ్ శేఖర్ భాష శేఖర్ భాష మంచి మంచి డైలాగ్ వేస్తున్నాడు కానీ అది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు. కొంచెం హ్యూమర్గా ఉన్నాడు కానీ ఇంకా యాక్టివ్గా నాకు ఇంకా శేఖర్ భాష బయటికి రాలేదనిపించింది. అంటే కొన్నిట్లో ఉంటున్నాడు కానీ ఒకటి రెండు డిస్కషన్లో ఉంటున్నాడు కానీ మోస్ట్లీ అడ్జస్టబుల్గానే వెళ్ళిపోతున్నాడు అనమాట నార్మల్గా. సో వీళ్ళిద్దరిలోనే ఈ వీక్ ఎలిమినేషన్ అయితే కంపల్సరీ ఉండిపోతుంది యాజ్ పర్ సర్వే. అలాగే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చూస్తే మార్నింగ్ నుంచి లైవ్లో కూడా ఇదే మోస్ట్లీ గేమ్స్ గురించి జరిగింది. సో మీరు ఇందులో టాస్క్లో చూస్తే ఆ రింగ్ టాస్క్ అనేది నాకు కొంచెం నైనిక వాళ్ళు చాలా చాలా టాలెంటెడ్గా ఆడారండి. తను నాకు ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అలాంటి స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ యష్మి టీం వచ్చేసి చూసారు కదా, చాలా చాలా నీట్గా ఆడారు. బాడీ మొత్తం వెళ్ళిందనమాట రింగ్. కానీ వాళ్ళు స్టార్టింగ్లో 2 సార్లు టచ్ చేయడం అయితే జరిగింది. అది కైండ్ ఆఫ్ ఫౌల్ కింద వస్తుంది కదా. కానీ ఓకే, నిఖిల్ ఎండ్ ఆఫ్ ద డెసిషన్ తీసుకున్నాడు, నైనిక వాళ్ళని విన్నర్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్రిక్స్ గేమ్కి వస్తే ఫస్ట్ వెళ్ళి అందరూ బాగానే బ్రిక్స్ పెడుతున్నారు. సడన్గా పృథ్వీలు ఎందుకు తనని నాకు అర్థం కాలేదు. ఆ స్ట్రాటజీ అసలు అక్కడ వర్కౌటే అవ్వదు. ఎందుకంటే ఒకరినొకరు తోసుకోవడం వల్ల గేమ్ లాగ్ అవుతుంది తప్ప ఎవరు విన్ అవుతారన్నది మనకి ఇంకా తెలియదు అనమాట. సో అది చేశాడు, తర్వాత వాళ్ళు వచ్చి తన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ దాన్ని ఆపేశాడు. కానీ అడిగాడు క్లియర్గా, గేమ్ ఇప్పుడు ప్రాపర్గా స్టార్ట్ చేయమంటారా, ఇంకా ఇలాంటి ఫౌల్ ఆపుతారా అని అడిగితే అందరూ ఒప్పుకున్న తర్వాతనే తను మళ్ళీ రీస్టార్ట్ చేశాడనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే యష్మి గెలిచేసింది యథావిధిగా. కానీ దానికి సీత రెస్పాన్స్ అనేది నాకు అక్కడ బేసిక్గా నచ్చలేదు. ఎందుకంటే అతను క్లియర్గా అడిగినప్పుడు నైనిక యాక్సెప్ట్ చేసింది. ప్రాబ్లం ఉంటే అక్కడ మాట్లాడాలి కానీ వాళ్ళు విన్ అయిపోయినాక మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. సో యాజ్ పర్ దట్ డిస్కషన్ నాకైతే సీత పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. కానీ దాని తర్వాత పవర్స్ వచ్చినాయి యష్మి వాళ్ళకి, వాళ్ళందరికీ రూమ్స్ వచ్చినాయి. వాళ్ళు మొత్తం ఇంచుమించు పని అంతా నైనిక టీంకి ఇచ్చేశారు కాబట్టి అక్కడ విష్ణుప్రియ పడి ఏడవడం, బాధపడడం, దుఃఖపడిపోవడం ఇంకేం చేయలేము. ఎందుకంటే అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్, చేయాల్సిందే. సో ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అయితే ఇది కాదు, తనైతే యూజ్ చేసింది ఆ వర్డ్. సో నాకు ఆ టైంలో అనిపించింది ఈ రోజు మేబీ యష్మి వాళ్ళ రోజేమో, కానీ మనకి టైం వస్తుంది. అందరికీ టైం వస్తుంది. సో వీళ్ళకి కూడా టైం వచ్చేది ఉంది. ఇది ఎందుకంటే స్టార్టింగ్ వీకే. నెక్స్ట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లాంటివి రిపీట్ చేయకూడదు. మేబీ వీళ్ళు విన్నంటే వీళ్ళు కూడా ఇట్లా చేసేవాళ్ళేమో. కాకపోతే కొన్ని ఓవర్ అయితే అయినాయి. పృథ్వీ ప్లేట్స్ని కొంచెం అక్కడ జస్ట్ సీత రిక్వెస్ట్ చేసింది, అక్కడ పెట్టుంటే సరిపోద్ది, మేమే వాష్ చేసుకుంటాం అనే దానికి ఇక్కడే వదిలేయచ్చు కదా. సో అట్లాంటివి అనేది బేసిక్గా బిగ్ బాస్ ఎన్ని టాస్క్లు ఇచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏదో మధ్యలో అడ్జస్ట్మెంట్స్ గురించి తనేం కామెంట్ ఎప్పుడు చేయలేదు లాస్ట్ సీజన్స్లో. ఆ టైంలో కొంచెం పొలైట్గా ఉండొచ్చు, కానీ ఎందుకో నాకు యష్మి టీం కొంచెం ఆరగంటగా బిహేవ్ చేశారనిపించింది. మధ్యలో ఆ ప్రేరణ వెళ్ళిపోయి ఆ గొడుగు అక్కడ వేసేయడం, కొన్ని చెత్త బాటిల్స్ కిచెన్లో కావాలి డస్ట్బిన్లో తీసి మళ్ళీ పైన పెట్టడం, ఇవంతా కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి పవర్ ఉందని ఈ రోజులో చేస్తే రేపైన రోజున వాళ్ళకి పవర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇట్లా చేస్తే వీళ్ళు ఇట్లాగా బాధపడతారు కదా. సో అది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. మేబీ ఇంకా పవర్ ఉంది కాబట్టి ఇంకేం చేయలేం, వీళ్ళు విన్ కాబట్టి. కానీ మధ్యలో నైనిక ఈ మాట కూడా అంది కదా, ఏంటంటే నేనే చూస్ చేసుకున్నాం, నేను నిఖిల్ కలిసి అనవసరంగా చేసుకున్నాం, ఈ సిచ్యువేషన్ కారణం మేమే అని. కానీ అది గేమ్ ప్రాసెస్, ఇంకేం చేయలేం, వాళ్ళే చూస్ చేసుకున్నారు యష్మి గాని. నెక్స్ట్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ గొడవ వచ్చేసి అభయ్ నవీన్ అండ్ కిరాక్ సీతకు మధ్య అండి. అంటే అక్కడ అభయ్ నవీన్ తన ఆమ్లెట్ తను వేసుకుంటాను అని చెప్పి అడిగాడు, అంతకుమించి అక్కడ పెద్దగా ఏం లేదు. కానీ సీత మీరు వెళ్ళకూడదు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు విన్నర్స్ కాబట్టి వాళ్ళకి ఐ మీన్ యాటిట్యూడ్ అని కాదు, వాళ్ళకి ఆ పవర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ సీత మరీ ఎమోషనల్ అయ్యిందేమో అనిపించింది. అబ్బాయి కూడా కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అదేంటంటే వీళ్ళందరూ ఆల్రెడీ సీత వాళ్ళందరూ హర్ట్ అయిపోయి ఉన్నారు బాగా. మార్నింగ్ నుంచి మాతోనే చేయించుకుంటున్నారు, మేమే చేస్తున్నామని చాలా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉన్నారు. ఆ టైంలో ఎవరేం చేసినా కూడా ఇట్లాంటి గొడవే అవుతుంది. అభయ్ నవీన్ చాలా బయటకు గేమ్ చాలా బాగా ఆడాడు. కానీ మాటలు కొన్ని ఎందుకో వదిలేస్తున్నాడు అనిపించింది, కానీ చాలా గట్టిగా ఆడుతున్నాడు అనమాట. తను కంప్లీట్గా ఓపెన్ అయిపోయాడు. సీతకి తనకి మధ్య ఇదే డిస్కషన్లో ఆమ్లెట్ విషయంలో అయ్యింది, కానీ సీత దానికి చాలా హర్ట్ అయింది, ఏడ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే తను వేసుకునే ఆమ్లెట్కి తను డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, తను వేసుకుంటాడా పోతాడా సెకండరీ.
కానీ తిను దాన్ని అనవసరం కెలికి అనవసరంగా ఒక అన్నెసరీ గొడవలా నాకు అనిపించింది అండ్ ఈరోజు మన రివ్యూ. సో వీడియో నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, వీడియోని లైక్ చేయాలి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ సరదా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బై బై.